So, hello everyone. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. How are you all? I know it's been a very long time that we have met in long video and చాలా లాంగ్ బ్రేక్ అని కూడా నాకు తెలుసు. బట్ ఏం చేసిన లాంగ్ వీడియోస్ చేసే టైం ఓపిక, ఎడిటింగ్ కి టైం ఇవన్నీ ఏం లేకుండే. సో ఐమ్ బ్యాక్ హియర్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఇప్పటి నుండి అయితే బ్లాగ్స్ కానీ వాట్ ఎవర్ ఐ డూ పెడదాం అనుకుంటున్నా. ఐ హోప్ యూ ఆల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మీ. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా తమ్ముడు స్వామి మాల వేసుకున్నాడు అన్నట్టు, హనుమంతుడి మాల. సో ఈరోజు మా ఇంట్లో స్వాములకి భిక్ష అండ్ మా మమ్మీకి మొన్న అమ్మమ్మ వాళ్ళు ఒడిబియ్యం పోసారు అన్నట్టు, అవి మేము వండుకుంటున్నాం. సో ఇట్స్ లైక్ అ మినీ ఫంక్షన్ ఇన్ అవర్ హోమ్ అండ్ ఐ వాంట్ టు షేర్ దట్ హ్యాపీనెస్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో అందుకే ఈ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈరోజు సంకష్ట ట్యూస్డే, టెంపుల్కి వెళ్ళొచ్చా మార్నింగ్. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. సో నేను చాలా పద్ధతిగా మార్నింగ్ 5:30కే లేచి 7 లోపు రెడీ అయ్యా గుడికి వెళ్ళడానికి. అండ్ అంత టైం ఎందుకు అంటే హెడ్ బాత్ కదండి, ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఓన్లీ లాంగ్ హెయిర్ గర్ల్స్ విల్ అండర్స్టాండ్ ఎంత కష్టమో హెడ్ బాత్ చేయాలంటే. నిజంగా దుఃఖం వచ్చేస్తుంది. అండ్ శ్లోకాలు వినండి, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుందో నిజంగా. టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే మై మోస్ట్ ఫేవరెట్ గో టు ప్లేస్ అయితే టెంపుల్ అనే చెప్తా. అండ్ దిస్ ఈజ్ మై సెంటిమెంటల్ టెంపుల్. మా ఇంటి దగ్గర ఉంటుంది, మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నా. అండ్ ఇంటికి వచ్చేసరికి మా మమ్మీలో తులసమ్మ పూజ చేస్తుంది. అండ్ యూ గైస్ సే హాయ్ టు అవర్ తులసమ్మ అండ్ ప్లాంట్స్. అండ్ ఆల్సో వన్ థింగ్, సీమే పూలు. సో రోజు పడిపోయింది. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ సో దిస్ ఇస్ చామంతి అండ్ దిస్ ఇస్ గులాబ్ పువ్వు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. పూజారి గారు ఇచ్చారన్నట్టు టెంపుల్లో, మనకి పూజారి ఫ్రెండ్ అన్నట్టు గుళ్ళో. సో హీ గేవ్ మీ ఫ్రెండ్, మీన్స్ ఈజ్ వెరీ ఎల్డర్ ఏజ్ ఓన్లీ, కానీ చాలా బాగా మాట్లాడతారు వారు. నేను చాలా పద్ధతిగా చుడిదార్లో ఉందామనుకున్నా, కానీ ఐ గాట్ టు నో ఈ వేడికి ఒళ్ళు పని చేయడానికి తడిసిపోతుందని అనిపించింది. ఇప్పటికీ గుడికి వెళ్ళి వచ్చేసరికి చాలా స్వెట్ అయింది. అండ్ ఇంట్లో ఈరోజు డెఫినెట్గా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఆ డ్రెస్ క్యారీ చేయడం నా వల్ల కాదు. సో బెటర్ టు వేర్ నైట్ డ్రెస్ అనిపించింది. సో మా అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చారన్నట్టు. తను మా పెద్దమ్మ, మా చిన్నమ్మమ్మ, మా అఖిలత్తమ్మ అండ్ మా అఖిలత్తమ్మ వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉన్నది. అఖిలత్తమ్మ అంటే మా చిన్నమ్మ వాళ్ళ సెకండ్ కోడలు అన్నట్టు. అండ్ ఇది అఖిలత్తమ్మ డాటర్, మా చిక్క. అసలు ఇదైతే విత్ ఇన్ ఐ బ్లింక్ ఆఫ్ టైంలో బెరిగిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 2020లో పుట్టింది, అప్పటి నుండి ఇప్పటికీ చాలా లిమిటెడ్ టైంలా అనిపిస్తుంది. పెద్దలైందంటే అస్సలు నమ్మాలనిపించట్లేదు. మా చిన్న ఉన్నప్పటి కొన్ని ఫొటోస్ పెడతా, సో అనుకోకుండా చూసేయండి, ఎందుకో పెట్టాలనిపిస్తుంది. ఐ బికెమ్ చెఫ్ టుడే. ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బెండకాయలు వేయించుతుందా. అది కూడా ఒక పని అని అనకండి, ఎందుకంటే అవి కంప్లీట్ ఫ్రై అయ్యేదాకా, నూనెలో వేగేదాకా అక్కడనే నిల్చొని ఉండాలి. అండ్ యాక్చువల్లీ థింగ్ ఏంటి అంటే ఏం చేయకపోతే తిడతారు కాబట్టి నా పనిలో దూరిపోయినా అన్నట్టు. దట్స్ ద మ్యాటర్ గైస్. ఇంట్రొడ్యూసింగ్ యూ టు మై 2 బ్యూటిఫుల్ రోజెస్ అన్నట్టు. నాకు కజిన్స్ లేరు కాబట్టి దీస్ 2 పీపుల్ విల్ బి మై ఫ్రెండ్స్ అలాంగ్ విత్ మై మదర్. ఇస్తారు వాళ్ళిద్దరు. సో దే ఆర్ మై ఫేవరెట్ స్వీట్ అత్తమ్మలు అన్నట్టు. అండ్ పూజ ఉంది కాబట్టి ఇలా చుడిదార్ వేసుకొని పద్ధతిగా రెడీ అయిపోయినా మళ్ళీ. ప్లీజ్. సో గోరు ఇట్లా పెంచుకోవాలి గైస్, ఇట్లా అమ్మాయిలు పెంచుకున్నట్టు. న్యూ ఫ్యాషన్ కదా సాయి. మా బామ్మడిది అన్నట్టు. హాయ్ చెప్పు సాయి. సో స్వాములు వచ్చేసారు, భజన స్టార్ట్ అయింది, పూజ స్టార్ట్ అయింది. ఇల్లంతా చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండే నిజంగా. అండ్ ఆ వీడియోస్ ఇక్కడ పెడుతున్నా చూడండి.
డిషెస్ చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇవన్నీ మేము స్వాముల భిక్ష కోసం చేసినాం అన్నట్టు. ఇన్ దోస్ వి ఇంక్లూడెడ్ మామిడికాయ పులిహోర, సాంబార్, పాపడాలు, బీరకాయ బొబ్బర్లు, బెండకాయ పల్లీల ఫ్రై, గంగవల్కూర పప్పు అండ్ వన్ స్వీట్ సిరా. అండ్ భిక్ష అయితే చాలా బాగా జరిగింది. ఇలా స్వాములకు వడ్డిస్తుంటే మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఈ పని అంతా అయిపోయినాక తాంబూలం ఇయ్యాలి కాబట్టి స్వాములకి నా అవతారం అయితే ఇలా చేంజ్ అయిపోయింది గైస్. ఆ సమ్మర్ హీట్ కి వశపడలేక నిజంగా స్వెట్ అయితే చాలా దారుణంగా ఉండే ఆ రోజు. ఆ వేడి ఆల్. ఇటువంటి వెదర్ లో కూడా హనుమాన్ దీక్ష తీసుకునే స్వాములు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే దే ఆర్ బ్యాలెన్సింగ్ దెమ్ సెల్వ్స్ అ లాట్. ఇంత హాట్ వెదర్ లో దీక్ష చేయడం ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. భిక్ష అయిపోయాక ఇక మా ఫ్యామిలీ అందరం తిన్నాము. అండ్ ఇందులో ద మేజర్ మిస్సింగ్ మా అమ్మమ్మనే. వి లాస్ట్ హర్ ఇన్ 2019. Oh yes, that's it for today. Thank you for watching. హాయ్ మై లిల్ క్యూటీస్. వీడియో అంతా చూసేసారు అనుకుంటున్నా. యాక్చువల్లీ ఆ రోజు నేను అవుట్రో చేయడం మర్చిపోయా. అందుకే ఇప్పుడు తీరిగ్గా కూర్చొని ఓన్లీ అవుట్రో కోసం కూర్చొని చేస్తున్నా అన్నట్టు. యాజ్ యూజువల్ చెప్తున్నా. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. అండ్ హనుమంతుని చాలా గట్టిగా కోరుకుంటున్నా మీ అందరికీ నా పైన దయ తలిచి, మీ అందరి మనసులో నా పైన ప్రేమ కలిగి నాకు అని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నా. ఇట్లా మంచి మంచి వీడియో సజెషన్స్ ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ చేద్దాం ఫ్యూచర్లో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. బై బాయ్.